ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 జూలై మాసం వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వృశ్చిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ, విద్యార్థులకి ఆటంకాలు, మతిమరుపు రాబోతుంది. అంటే విద్యార్థులకి కొన్ని ఆటంకాలు, అంటే వాళ్ళు చదివే కాడ వాళ్ళు కొంచెం డబ్బు లేక ఆగిపోవటము, లేకపోతే వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఒకటి పెద్దవాళ్ళకి కానీ వాళ్ళకి కానీ కొన్ని సమస్యలు కొంచెం రావటము, దానివల్ల కొన్ని సమస్యలు కొంచెం ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. దానివల్ల వాళ్ళకి జ్ఞాపక శక్తి తర్వాత మనసు శాంతి ఉండదు. మనసు శాంతి లేని దానివల్ల వాళ్ళు ఏది రాసినా కూడా కరెక్ట్గా ఉండదు కదా. దానివల్ల త్రికార శుద్ధి అనేది బ్రేక్ అయిపోతుంది. మరి నిరుద్యోగులకి మంచి అదృష్టమైన లక్కు రాబోతుంది. వాళ్ళకి ఉద్యోగము చేసే బిజినెస్లో, వ్యాపారంలో కానీ, విదేశాల్లో అయినా కానీ వాళ్ళకి ఈ నెల 16 నుంచి మంచి ఉద్యోగ లక్షణాలు అనేది వాళ్ళకి రాబోతున్నాయి. ఊహించని అదృష్టము, ఊహించని స్థానము, ఎదురయ్యే మార్గాలు కూడా ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళు ఏదైనా సరే శారీరకమైన శ్రమ ఎక్కువగా కనబడుతుంది. శారీరక శ్రమ అనగా కష్టానికి కష్టపడుతూనే ఉంటారు వీళ్ళు. కానీ ఆ కష్టాన్ని పట్టి ఆలోచన చేయాలి. మళ్ళీ ఇలా జాతక యోగంలో నక్షత్రంలో చూసుకుంటే ఇలా చేతుకుంటా అప్పు ఇవ్వకూడదు. అప్పు ఇచ్చారనుకోండి, ఇక అది మతిమరుస్తమే, ఇక అది మళ్ళీ తిరిగి రావు. ఇక మరి మీరు శుక్రవారం రోజున మీ చేతుకుంటే డబ్బులు కానీ, బంగారం కానీ, పసుపు కుంకుమ కానీ ఇవ్వద్దండి. 6 దాటిన తర్వాత ఇవ్వద్దండి. శుక్రవారము 6 గంటలు దాటిన తర్వాత పసుపు కుంకుమ ఇవ్వద్దు. మరి వ్యాపారస్తులకి కొన్ని మార్పులు రాబోతున్నాయి. పెద్ద పెద్ద మార్పులు, కొన్ని పనులు, కొన్ని కార్యక్రమాలు, కొన్ని అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి ప్రేమించుకునే వాళ్ళకి చాలా జాగ్రత్త పడాలి. ప్రేమించేసిన తర్వాత ఏదో ఒక చిన్న సమస్య వచ్చిన దానివల్ల వాళ్ళు ఇడిపోతుంటారు. మరి ఉసిగను పట్టుకొని పైకి లేపితే ఆగదు కదా, జారిపోతుంది కదా. మరి అదే విధంగా మన చేతిలో నుంచి జారిపోయిన దాన్ని మళ్ళీ మన చేతిలోకి తెచ్చుకునే మార్గాన్ని ఆలోచన చేయాలి. దానివల్ల చిన్న సమస్య లేదు, దానివల్ల మనకి ఆమె రావాలి మన దగ్గరికి అనుకొని మీరు లేట్ చేశారనుకోండి, ఉన్నదానికే మోసం అవుతుంది. కొన్నాళ్ళకి మందు పెడితే ఉన్న నేలకు పోతుంటారు. అదే విధంగా కొన్ని జాగ్రత్తలు పడాలి. మరి ఆ జాగ్రత్తలు పడకోకుండా ఉండేట్టుకైతే చాలా వరకు ప్రమాదకరం అనేది కొంచెం కనబడుతుంది. మరి ఈ ప్రేమ విశేషాల్లో కొంత జాగ్రత్త ఉండాలి. మీరు అధిక ఖర్చులు తగ్గించుకోవాలి. ప్రమోషను, ట్రాన్స్ఫర్ ఆ 2 ఉన్నాయి. కాబట్టి ఈ అధికారులతో కొంచెం డెవలప్మెంట్, మీరు చేసే పనులలో కొంత డెవలప్మెంట్ కావాల్సినవి కూడా ఉన్నాయి. ప్రమోషన్ లాంటి తర్వాత మీరు చేసే పనులలో కూడా కొంత వేరే ఊరికి పోవటం, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావటం, ఇలాంటివి కొన్ని జరుగుతాయి. మరి ప్రభుత్వ పరీక్షలు రాసే వాళ్ళకి మంచి ఫలితాలు రాబోతున్నాయి. దాంట్లో ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు. దాంట్లో అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. మరి పెళ్లి ఆలస్యమైనా కూడా మీకు మంచి జరుగుద్ది. దాంట్లో ఎలాంటి ఇబ్బందులు ఏమి లేవు. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎక్కడికి పోదాం అనుకున్నా కూడా ఆచితూచి అడిగేయండి. కాబట్టి మీకన్నా చిన్న వాళ్ళు, మీకు ఏమి తెలియని వాళ్ళు కూడా మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా మీరు ఎంతో వాళ్ళకి డైరెక్షన్ చెబుతుంటారు. మీ డైరెక్షన్తో వాళ్ళకి 100% వాళ్ళకి సక్సెస్ అయిపోయి పెద్ద స్థాయికి ఎదిగిపోతుంటారు. మరి మీరు ఎక్కడేసిన వంగడు అక్కడే, ఎక్కడేసిన విధానం అలాగే నిలబడిపోయి చేతికాడికి వచ్చింది మీకు నోటికి అందుకోకుండా కొంత మానసికమైన ఇబ్బందులతో సతమతమైపోతుంటారు. కాబట్టి అన్నిటికీ మనకు కావాల్సింది దైవ బలం. దైవ బలాన్ని మించింది ఏదీ లేదు. నరసింహస్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి
ఆ లక్ష్మీ నరసింహస్వామి గుడికాడికి వెళ్ళిన తర్వాత 9 వారాలు మంగళవారం గాని శనివారం గాని 9 వారాలు మీరు పూజా బలం చేసుకొని అక్కడ మీ సేతుకుంట కొన్ని పండ్లు తెప్పించేసి ఆ పండ్లు మనకు దగ్గరలో ఉండవలసిన వాళ్ళందరికీ మీ సేతుకుంట ఆ పండ్లు ప్రసాదం పంచాలి. పంచిన దాని వల్ల మీకు ఆరోగ్యము, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి. మీకు ఆ దేవుడు ఇచ్చినంత వరకు అన్నదానం కూడా చేయాలి. ఆ అన్నదానం చేసిన దాని వల్ల మీకు అష్టౌశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. కాబట్టి ఇలాంటి మీ జాతక యోగంలో చూసుకుంటే ఈ 4 నక్షత్రాలలో 2 నక్షత్రాలు బాగుండాయి. 2 నక్షత్రాలు అనుకూలంగా లేదు కాబట్టి ఆ నక్షత్రాలకి ఏమేమి కావాలి ఏమిటి అనేది నేను జాతక చక్రం మీద చూసి చెప్తాను. మీరు ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్టుగైతే ఆ సమస్య ఏముందనేది చూసి చెప్పగలుగుతాను. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమ. ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ విశ్వావసునామ సంవత్సరం 2025 ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళు చేయాల్సిన పనులు ఎలా ఉన్నాయి, మరి ఎన్నో రోజుల నుంచి వాళ్ళకి కావలసిన పనులు కొన్ని బ్రేక్ కావటం, మరి నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురు కావటం, ఉద్యోగం గురించి ఎన్ని విధానాలుగా ప్రయత్నించినా ఉద్యోగం రాకోకుండా ఉండటం, లేదా కళ్యాణం గురించి ఎదురు చూసే వాళ్ళందరికీ కళ్యాణంలో కొంచెం బ్రేక్ కావటం, మరి ఆ కళ్యాణంలో ఉండాల్సిన కొన్ని దోషములు, నాగసర్ప దోషములు, దాంట్లో ఉండాల్సిన కొన్ని గర్భదోషములు, దాంట్లో ఉండాల్సిన వేల్నాట్ శని దోషములు మరి మీకు ఎలా ఉన్నాయి, ఎలా నడుస్తుంది, ఈ జులై మాసమున మీకు ఏమేమి జరుగుతుంది, విద్యారంగంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, మరి బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, రాజకీయ నాయకులకు కానీ, మరి యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ, మరి ముఖ్యంగా మనం ఏ కార్యక్రమం చేయబోతున్నామో ఆ కార్యక్రమాన్ని మీరు ముందే చెప్పి తొందరపడి మీరు ఇబ్బంది పాలు కావద్దండి. మరి ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎలా నడుస్తుంది, ఎలా నడవబోతుంది, మరి వాళ్ళ జీవిత లక్షణం ఏమిటి, వారి ఆలోచన ఏమిటి, వాళ్ళ జీవిత నక్షత్ర గడియలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడుస్తున్నాయి, మరి వాళ్ళ యోగం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అదృష్ట గడియలు పెరుగుతున్నాయి, మరి ఎప్పటి నుంచి ఎప్పుడు డౌన్ అవుతున్నాయి అనేది మీ రాసుల వాళ్ళకి ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి మన జాతక బలాన్ని బట్టి వాళ్ళ యోగ నక్షత్రాన్ని బట్టి చూసి చెప్పబోతున్నాము. వాళ్ళ పేరు బలాన్ని బట్టి వాళ్ళ పేరు, వయసు, ఫోటో మాకు పంపించినట్టుగైతే వాళ్ళ పేరులో ఏముంది, వాళ్ళ ఇంట్లో ఏముంది, వాళ్ళు చేసే పనిలో ఏముంది, ఏమేమి నడుస్తుంది, ఏమి నడిస్తే విజయం అవుతుంది అనేది మనం మొత్తం చూసి సెట్ చేసి అమ్మవారి విషయాలన్నీ చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ.